ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. పాస్కా కాలంలో 5వ ఆదివారం. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. యోహాను సువార్త 13:34. ప్రభు తన శిష్యులకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నారండి. అటువంటి ఆజ్ఞ మానవులకు ఇంతకు ముందు ఎన్నడూ ఇయ్యబడలేదు సుమా. ఇంతకీ ఆ నూతన ఆజ్ఞ ఏంటి? మీరు ఒకరినొకరు ప్రేమింపుడు అని. ఇది నూతన ప్రేమాజ్ఞ. ఆ ఆజ్ఞ వినగానే శిష్యుల్లో ఒక సందేహం వచ్చి ఉండవచ్చు. ఇదేంటి, ఇది ఒక నూతన ఆజ్ఞ అని ప్రభు అంటున్నారు? నీవలే నీ పొరుగువారిని ప్రేమింపు అని ఎప్పుడో చెప్పబడింది కదా, మరి ఇది నూతన ఆజ్ఞ అని ప్రభు ఎలా అంటున్నారు అని శిష్యులు అనుకుని ఉండవచ్చు. అయితే ప్రభు వెంటనే మరో మాట కూడా అన్నారు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని. దాని అంతరార్థం ఏంటండి? ప్రభు మాటల్లో చెప్పాలంటే, శిష్యులారా, పూర్వం చెప్పబడినట్లు మీ వలె మీ పొరుగు వాళ్ళను ప్రేమించడం మీకు తెలుసు, లేదా లోకంలాగా ఒకరినొకరు ప్రేమించుకోవడం మీకు తెలుసు. కానీ నాలాగా ప్రేమించడం మీకు తెలియదు. నాలాగా ఎటువంటి వాళ్ళనైనా ప్రేమించడం, ఎంతటి పాపినైనా క్షమించడం మీకు తెలియదు. నాలాగా ఇతరుల కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించడం మీకు తెలియదు. ఇది నా ప్రేమలో ఉన్న విశిష్టత, విలక్షణత, నూతనత్వం. అందుకే నేనిచ్చే ఈ ఆజ్ఞ నూతన ఆజ్ఞ. దీనిని మీరు అలవర్చుకోవాలి, ఆచరించాలి. సోదరులారా, ఇది ప్రభు మాటల్లోనే అంతరార్థం. ఇక దానిని అర్థం చేసుకున్నప్పుడు శిష్యులు బిత్తరపోయి ఉంటారు. స్నేహితుల కోసం, పాపులైన మానవుల కోసం ప్రాణం పెట్టిన ప్రేమ ప్రభువుది. తనను సిలువలో కొట్టి చంపుతున్న వాళ్ళ నిమిత్తం తండ్రిని వేడుకుంటూ, తండ్రి, వీరు చేయనదేమో వీరు ఎరుగురు, వీరిని క్షమించండి అంటూ ప్రార్థన చేసిన ప్రేమ ప్రభువుది. ఆయన ఎవరో నేను ఎరుగునను బొంకిన వారిని క్షమించిన ప్రేమ ప్రభువుది. ఆయన చేతుల్లోని గాయాల్లో నా వ్రేలు పెట్టి చూడాలి, ఆయన ప్రక్కలోని గాయంలో నా చేయి పెట్టి పరీక్షించాలి, అప్పుడే నేను విశ్వసిస్తాను అని చెప్పిన గొర్రెను క్షమించి దాన్ని వెదుక్కుంటూ వచ్చిన ప్రేమ ప్రభువుది. సోదరులారా, ఎంత బాధనైనా, ఎంత అవమానైనా భరించగలిగినది, క్షమించగలిగినది ప్రభు ప్రేమ. అటువంటి ప్రేమను చూపించమని ప్రభు తన శిష్యులను ఆజ్ఞాపిస్తున్నారు. ఇది ముమ్మాటికి ఈ లోకంలో నూతన ఆజ్ఞే. అంతవరకు మానవులకు తెలిసింది ఒకటే, తమకు అయిన వాళ్ళను ప్రేమించటం, తమకు మేలు చేసిన వాళ్ళను ప్రేమించటం, అంతే. కానీ పాపులైన వాళ్ళను కూడా ప్రేమించటం, ద్రోహం చేసిన వాళ్ళను కూడా క్షమించటం లోకానికి తెలియదండి. కానీ దానిని లోకం ప్రభువులోనే చూస్తూ ఉంది. అటువంటి ప్రేమను లోకానికి పంచమని ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. సోదరులారా, ప్రేమకు చిహ్నం క్షమ, ప్రేమకు జనించే ఫలము సేవ. అది ప్రభు ప్రేమలో ఉన్నటువంటి నూతనత్వం. సోదరులారా, దానికి మనం వారసులు సుమా. అయితే ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ప్రభు ఈ ప్రేమాజ్ఞను ఎప్పుడు ఇచ్చారో మనం చూడాలి. యూదా ఇస్కరియోతు కడరాత్రి భోజనపు గది నుండి బయటకు వెళ్ళిన తరువాత ప్రభు ఈ ప్రేమాజ్ఞను శిష్యులకు ఇస్తూ ఉన్నారు. దీంట్లో మర్మం ఏంటో తెలుసా? పాపం ఉన్నంతకాలం మనలో పవిత్రతకు చోటు ఉండదు. అలాగే అసూయ, ద్వేషము, పగ, కుట్ర, ద్రోహము మనలో ఉన్నంతకాలం ప్రేమకు తావు ఉండదు. మన ప్రేమ క్రీస్తు ప్రేమగా మారాలంటే మనలోని దుష్టత్వం తొలగిపోవాలి. మనం క్రీస్తు ప్రేమ రూపంగా మారాలంటే మనలో ఉన్న ఆ గురుద్రోహి అంతరించాలి. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు. ఆ ప్రేమ కారణంగా లోకాన్ని రక్షించారండి. మన ప్రేమలో అంత శక్తి ఉండాలంటే మనలను బలహీనపరిచే దుర్గుణాలు బయటకు పోవాలి, తొలగించబడాలి. చూడండి, అప్పటి వరకు శిష్యుల మధ్య నాశనకారి అయినవాడు ఉన్నాడు, హంతకుడు ఉన్నాడు.
పంట చేలో కలుపు మొక్క ఉన్నట్లు, పూల మొక్క మీద చీడ పురుగు ఉన్నట్లు అప్పటి వరకు వాళ్ళ మధ్య ద్రోహి ఉన్నాడు. ఆ కలుపు మొక్క పెరికివేయబడాలి, ఆ చీడ పురుగు చావాలి, అప్పుడే పంట చేతికి వస్తుంది, పువ్వు వికసిస్తుంది. అలాగే శిష్యుల మధ్య ఉన్న ఆ ద్రోహి పోతేనే దేవుని రాజ్యం ప్రేమతో వికసిస్తుంది. అందుకే ఆ గది నుండి యూదా ఇస్కరియోతు బయటకు వెళ్ళిన తర్వాతే ప్రభు ప్రేమాజ్ఞను తన శిష్యులకు ఇచ్చారు. పాస్కా భోజనపు గది నిత్య జీవానికి గుర్తు. కాబట్టి మృత్యు కారకమైనది అక్కడ ఉన్నంత వరకు అక్కడ సంతోషం లేదు. పాస్కా భోజనపు గది దేవునితో ఏర్పడే నిత్య నిబంధనకు గుర్తు. కాబట్టి ద్రోహం, మోసం అక్కడ ఉన్నంత వరకు అక్కడ ప్రేమకు స్థానం లేదు. అది తొలగిపోయిన తర్వాత ప్రభు ప్రేమను గురించి మాట్లాడారు. ఆ కడరా భోజనపు గదే కాదండి, మనం కూడా అంతే. ఆ మేడ పై గది మనకు సాదృశ్యంగా ఉంది. మనలో ద్రోహం, మోసం, పగ, ప్రతీకారం లాంటి దుర్గుణాలు ఉన్నంత వరకు మనను దేవుని ప్రేమకు చోటు ఉండదు. ప్రేమ, పగ ఒకే హృదయంలో ఉండలేవు. 2 కత్తులు ఒక వరలో ఇవ్వడవు కదండి. ఏ వ్యక్తియు 2 యజమానులను సేవింపజాలడు అని ప్రభు అనలేదా? మత్తయి సువార్త 6:24. కాబట్టి మనలో నుండి ద్వేషం తొలగినప్పుడే ప్రేమకు స్థానం దొరుకుతుంది. అప్పటి వరకు యూదా ఇస్కరియోతు రూపంలో ఆ గదిలో ద్వేషం ఉంది, కుట్ర ఉంది, కపటం ఉంది. అవి అక్కడి నుండి తొలగిపోయిన తర్వాత, బయటకు వెళ్ళిన తర్వాత ఆ గదిలో క్రీస్తు రూపంలో ప్రేమ మాత్రమే ఉంది, కరుణ మాత్రమే ఉంది, క్షమ మాత్రమే ఉంది. అందుకే శిష్యులకు ఆ నూతన ప్రేమాజ్ఞ. ఈ ప్రేమ దేవుని పేరు, ఈ ప్రేమ దేవుని కుమారుని రూపు, ఈ ప్రేమ దేవుని ప్రజల గుర్తు. మరి మనం క్రీస్తు ప్రేమకు గుర్తుగా ఉన్నామా? సోదరులారా, ఈ భూలోక జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? నిత్య జీవితానికి సిద్ధపడటం. అవునండి, మన ఈ భూలోక జీవిత ఉద్దేశం నిత్య జీవానికి, పరలోక జీవానికి సిద్ధపడటం. ఇది ఆశ్చర్యంగా ఉందా? కాదండి. మనం శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడానికి చేయబడలేదు. మనం దేవునితో ఉండడానికి చేయబడ్డాం. మనం తనతో ఉండాలన్నది దేవుని కోరిక. అందుకే మనల్ని తన పోలిక చొప్పున ఆయన చేసుకున్నాడు. చూడండి, ఏదో ఒకరోజు నా గుండె ఆగిపోతుందండి. అయితే ఆ రోజు నా శరీరానికి అంతం మాత్రమే, అంతేగాని నాకు కాదు. నేను నిత్య జీవిని. నిత్యుడైన దేవుడు నన్ను తన పోలికలో చేసుకున్నాడు. కాబట్టి నేను ఆయనలాగా నిత్యుడినే. ఈ భూమి మీద నువ్వు నేను 60 ఏళ్ళు, 80 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు బ్రతకవచ్చండి. కానీ నిత్యత్వంలో కోటాను కోట్ల ఏళ్ళు జీవిస్తాం. కాబట్టి ఈ భూలోక జీవితం నిత్య జీవితానికి ఒక రిహార్సల్ మాత్రమే అని మనం గ్రహించాలి. అయితే ఈ భూమి మీద మనం ఏం రిహార్సల్స్ చేయాలి? ఏం రిహార్సల్స్ అంటే, నిత్యత్వంలో శాశ్వతమైన ఆ జీవితంలో మనం ఎలా ఉండాలని ఆశపడతామో దానిని ఇక్కడ రిహార్సల్స్ చెయ్యాలి. ఇది దేవుడు మన నుండి కోరుకునేది. కాబట్టి మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ భౌతిక శారీరకమైన జీవితం కోసం కాకుండా ఆత్మ జీవితం కోసం, శాశ్వతమైన జీవితం కోసం సృజించబడ్డామని గుర్తించాలండి. దానికన్నా ముఖ్యంగా మనం దేవుని కోసం చేయబడ్డామని గ్రహించాలి. అప్పుడే ఈ జీవిత పరమార్థం మనకు బోధపడుతుంది. మనం దేవుని కోసం చేయబడ్డామని గ్రహించినప్పుడు బలహీనలైన మానవుల్లాగా, మట్టి మనుషుల్లాగా జీవించం. అల్లరి చిల్లరి పనులు చేస్తూ బ్రతకం. త్రాగి తందనాలాడం. అశాశ్వతమైన సుఖాల కోసం వెంపర్లాడం. ఏం చేస్తాం? దేవునిలాగా జీవిస్తాం, హుందాగా జీవిస్తాం, పరలోక పౌరుల్లాగా జీవిస్తాం. ఎటువంటి వాళ్ళనైనా ప్రేమిస్తూ జీవిస్తాం, ఎంతటి తప్పునైనా క్షమిస్తూ జీవిస్తాం. సోదరులారా, మనం గుర్తుంచుకోవాల్సిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన జీవితాన్ని ఆనందంతో నింపటం కంటే పవిత్రతతో నింపటం దేవునికి ఇష్టం. మనం తన పోలిక కాబట్టి మనలను తనలా పవిత్రులుగా చేయడం దేవునికి ఇష్టం. చూడండి, మనం ఈ జీవితాన్ని భూమి మీద ఆనందంగా గడపవచ్చు, కానీ జీవితం యొక్క ఉద్దేశం అది కాదు, దాని గమ్యం అది కాదు. ఈ జీవితం యొక్క గమ్యం పవిత్రతలో ఎదగడం, క్రీస్తులా మారడం. సోదరులారా, దేవుడు నిన్ను నన్ను సృష్టించింది పవిత్రతలో ఎదగడానికి, క్రీస్తులా రూపొందటానికండి.
క్రీస్తులా దేవుని ప్రేమను లోకానికి పంచడానికి దేవుడు మనల్ని చేశాడు. అందుకే ఈరోజు నూతన ప్రేమ సామ్రాజ్యంలోనికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. ఆ ఆహ్వానాన్ని అందుకొని మనం క్రీస్తులోకి అడుగుపెడితే క్రొత్త బంగారు లోకం మనలో సృష్టి అవుతుంది. సోదరులారా, గమనించండి, మనం క్రీస్తులోనికి అడుగు పెట్టాలి. అప్పుడే మనం క్రొత్త సృష్టి అవుతాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమైనది అని పౌలు మహర్షి అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనం. మనం నూతన వ్యక్తులుగా మారాలంటే క్రీస్తులో నెలకొని ఉండాలండి. మీరు నన్ను అనుసరింపుడు అన్న ఆహ్వానాన్ని అందుకుని ఆయన వెనుకే వెళ్ళిన పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను ఏమయ్యారు? నూతన వ్యక్తులు అయ్యారండి. అప్పటి వరకు చేపలు పట్టిన వాళ్ళు మనుషులను పట్టేవాళ్ళు అయ్యారు. జక్కయ్య, త్వరగా దిగిరా, నేను నేడు నీ ఇంట ఉండదలంచితిని అన్న ప్రభు ఆహ్వానాన్ని అందుకున్న జక్కయ్య ఏమయ్యాడు? నూతన వ్యక్తి అయ్యాడు. అప్పటి వరకు మోసం, దగ, అన్యాయం చేసిన అతడు దయ, కనికరం, దాన ధర్మాలు అలవర్చుకున్నటువంటి క్రొత్త వ్యక్తిగా మారాడు. సోదర ప్రేమను నేర్చుకున్నాడు. సోదరులారా, అపోస్తలుడైన యోహాను దర్శనంలో చూచిన క్రొత్త దివి, క్రొత్త భువి ఇవేనండి. క్రీస్తులో జీవించటం వలన మారిన జీవితాలు నూతన సృష్టికి సంకేతాలు. అటువంటి వ్యక్తులలో దేవుడు జీవిస్తారు, అందుకు సందేహం లేడు. అపోస్తలుడైన యోహాను ఏమన్నాడు? ఇక దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును అని దర్శన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తులో నూతన సృష్టిగా మారిన మనలో దేవుడు నివసిస్తాడండి. ఇక మనలో మృత్యువు కానీ, దుఃఖానికి కానీ, బాధకు కానీ చోటు ఎక్కడుంటుంది? సోదరులారా, గుర్తుంచుకుందాం, ఎవడైతే క్రీస్తును తనలో నింపుకొని ఆయనలాగా తన పొరుగువాడిని ప్రేమిస్తాడో వాడే నూతన సృష్టి. అతని హృదయమే నూతన దివి, అతని గ్రహమే నూతన భువి. అతని చుట్టూ స్వర్గం గూడు కట్టుకుంటుందండి. కాబట్టి క్రీస్తు వలె ఒకరినొకరు ప్రేమించుకోవడం మనం అలవర్చుకుందాం. ప్రభు కృప సదా మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.